అంతే కదా బాస్, పూర్తి చేసేద్దాం. దీనికోసమే కదా ఇన్ని రోజులుగా వెయిట్ చేసింది. ఫినిష్ చేసేద్దాం బాస్. పని పూర్తి చేసిన తర్వాత మీకు ఫోన్ చేస్తాం. అరే లేవండ్రా, లేవండి, లేవండ్రా, లేవండి. ఇదిగోండ్రా, తీసుకోండి. ఏంటమ్మా పొద్దునే లేపు డబ్బులు ఇస్తున్నా? ఇంకా బయలుదేరండ్రా. ఎక్కడికమ్మా? మాకేం అర్థం కావట్లేదమ్మా. మీరే ప్లాన్ తో ఇంటికి వచ్చారో నాకు బాగా అర్థమైందిరా. రాత్రి 12 గంటలకి ఫినిష్ చేస్తాం, పూర్తి చేశాక ఫోన్ చేసి చెప్తానని మాట్లాడలా? అప్పుడేరా నాకు మొత్తం అర్థమైపోయింది. అమ్మా అది వేరే మ్యాటర్ అమ్మా. వేరే ఏం కాదు, అది నా మ్యాటరే. ముందు మరి బయలుదేరండి. అమ్మా బయలుదేరండి రా, బయలుదేరండి. ఏంటో హలో చింతామణి,
రాత్రంతా నిద్రపోలేదా? భయంతో వణికిపోయి అలాగే మెళకువతో ఉన్నావు కదూ? నీ బాడీగార్డ్స్ ని నువ్వే తరిమేసినట్టున్నావు. పొద్దుట్నుంచి నీ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని బ్రతికావు కదూ? నేను నిన్నేమీ చేయలేదు, కానీ నువ్వు నిద్రపోలేదు. జస్ట్ ఇది ట్రయల్. సినిమా ఇప్పుడే మొదలైందే. పోను పోను నీకే అర్థమవుతుంది. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. షాకుల మీద షాకులు, ఇంటర్వెల్లే ఉండదు. నేను పడ్డ అవమానం, అనుభవించిన వేదన అంతకు అంత నువ్వు అనుభవించాలి. అంతవరకు దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ ఇలా పడుతూనే ఉంటుంది చింతామణి. అది అది మాధవరావు అంటే. మెరుపులు మెరవాలి, కళ్ళు బైర్లు గమ్మాలే నీకో. అత్తయ్య, మీ చెయ్యి తీరు బాగుంది. పిండి బాగా పులిచినట్టుంది. అలాగా రాని, పెన్ను నోట్బుక్ తీసుకురావే. తెస్తున్నాను. ఏది పిండి పులిసిందా? ఒరేయ్ నిజమేరా, ఇలా పులిస్తే ఇడ్లీలు దోశలు మెత్తగా దూదిలా ఉంటాయిరా. రేవతి, ఇదిగో ఇవేమో కిలో కవర్లు, ఇవేమో అరకిలో కవర్లు. సపరేట్ గా పెట్టుకో. ఒరేయ్ ఇంతకీ ఇది కొలిచేదట్టారా? దానికి తీసుకొచ్చానమ్మా. ఇదిగో ఇదేమో అరకిలో మగ్గు, ఇదేమో కిలో మగ్గు. ఒరేయ్ కొలతలు ఖచ్చితంగా ఉంటాయి కదా? ఖచ్చితంగా ఉంటాయమ్మా. సరే రేవతి, ఆ కవర్ తీయమ్మా. రాని, నువ్వేమో అరకిలోలు కిలోలు జాగ్రత్తగా లెక్కలు రాసుకో. పట్టు. కాస్త పిండి తగ్గించిపోయమ్మా. 1-2 ప్యాకెట్లు ఎక్స్ట్రా వస్తాయి. అవును రోయ్. అత్తయ్య, మొదట్లోనే మనం పిండి తక్కువ పోయకూడదు. మిగతా వాళ్ళలాగా కొలతల్లో తేడా ఉండకూడదు. బయట వాళ్ళకన్నా కొంచెం ఎక్కువ పిండి ఉంటేనే కస్టమర్లు మన పిండి కొంటారు. నిజమేనమ్మా, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. ఒరేయ్ మనకు వ్యాపారమే ముఖ్యంరా. ఉండని. సర్లే, త్వరగా పోయి. అర్చన, ఏంటి నీళ్ళు నువ్వే నవ్వుకుంటున్నావు? బయట వ్యాపార ఏర్పాట్లు జరుగుతున్నాయి, చూస్తున్నావా? అవును, ఏదో పిండి ప్యాకెట్లు చేస్తున్నారు. అరకిలో 1 కిలో ప్యాకెట్లు చేసి షాప్కి వెళ్లి వేస్తారట. రేవతి వాళ్ళ నాన్న రేవతిని వాసుని ఎక్కడ జాబ్ చేయకుండా చేస్తున్నారు కదా, అందుకే ఇలా పిండి అమ్మి వాసు కుటుంబాన్ని పోషిస్తాడట. రాణినే నాతో చెప్పింది. అలా చేయడం మంచిదేగా, అందులో నవ్వడానికే ఉంది. నవ్వకుండా ఎలా ఉంటాను? గవర్నమెంట్ జాబ్ తప్ప ఏ పని చేయనని మొండికేసి నీ మీద చిందులు వేశాడు కదా. ఇప్పుడిలా పిండి వ్యాపారం చేస్తే బావుంటుందా? అందుకే నవ్వుతున్నాను. చూడర్చన, ఇన్ని రోజులు వాసుగాడు గవర్నమెంట్ జాబే చేస్తానని కూర్చున్నాడు చూసావా, అది తప్పు. ఇప్పుడు ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నాడు. ఇది మంచి మార్పే కదా. ఈ మార్పుకి మనం సంతోషించాలి. వాడు పైకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళందరూ చిన్న వ్యాపారాల నుంచే కదా పైకొచ్చింది.
ఇంకా క్లియర్గా చెప్పాలంటే కుటుంబానికి కూడా అది మంచిదే కదా. నేనే ఎగతాళి చేసి మాట్లాడలేదు, చులకన చేస్తూ నవ్వలేదు. నేను చెప్పిన దాంట్లో తప్పుంటే నీకు తప్పుగా అనిపిస్తే నన్ను క్షమించు. అర్చన, క్షమించేంత తప్పుగా నువ్వే మాట్లాడలేదు. నేను చాలా మామూలుగా చెప్పాను అంతే. హారతి తీసుకోండి. ముక్కోడి దేవతలారా, వ్యాపారం చక్కగా సాగేటట్టు దీవించండి. కొత్తగా వ్యాపారంలో దిగాం, మీరే మమ్మల్ని ముందుకు నడిపించి ఒడ్డున పడేయాలి. ఒరే వాసు, వ్యాపారం చేయడానికి బయలుదేరాం. నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడతారు, తిడతారు, అరుస్తారు, చికాకు పడతారు. అయిందానికి కాందానికి రోషానికి పోకురా. ఓపిక పట్టి నెమ్మదిగా మాట్లాడు. సరే అమ్మా. ఆల్ ది బెస్ట్ వాసు. వస్తాను రేవతి, వస్తాను రాణి, వెళ్ళొస్తానమ్మా. జాగ్రత్తగా వెళ్ళరే. పదన్నరా, ఆ మిగిలిన పిండి మన దోశలేసుకుందాం. ఇదిగో బండి తాళం. అర్చన, ఉమ్, నీ దగ్గర డబ్బులు ఏమైనా ఉన్నాయా? ఇంటి ఖర్చులకిచ్చిన డబ్బులున్నాయి. ఎందుకు? ఏం లేదు, స్పేర్ పార్ట్స్ షాప్లో డబ్బులు ఇవ్వాలి, అందుకని. కావాలంటే అవి తీసుకెళ్ళు. వద్దులే, నేను వేరే చోట చూస్తాలే. వస్తాను. గోపి, నాన్న, డబ్బులు ఏమైనా కావాలంటే అర్చన అడిగి తీసుకో. నేను షెడ్కి వెళ్ళొస్తాను. అమ్మా, ఇదిగోండి కాఫీ. వరలక్ష్మి, వచ్చే ఆదివారం మహేష్ని మన ఇంటికి భోజనానికి పిలుద్దాం అనుకుంటున్నాను. పిలుద్దామా? భోజనాలు అయ్యాక బట్టలకు బదులు డబ్బులు ఇద్దాం. ఏమంటావు? నేననేది ఏముంది, మీ నిర్ణయం ఏదైతే అదే అంటాను. అలాగే భోజనాల్లో కూడా ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తే అలాగే చేస్తాను. ఏంటలా పొలవిరిచినట్టు మాట్లాడుతున్నావు కొత్తగా? కొత్త ఉంది కొత్త? ఆ రోజే చెప్పానుగా నేను ఈ ఇంట్లో ఓ వస్తువు లాంటి దాన్ని అని. ఎందుకు వరలక్ష్మి అలా మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నానండి? అయినా ఇంకెలా మాట్లాడగలను? మిమ్మల్ని పెళ్లి చేసుకుని కాపురం చేసి 4 పిల్లల్ని కన్నాను. వాళ్ళందర్నీ పెంచి పెద్ద చేశాను. మీరంతా నాకిచ్చే డబ్బుతోటి నేను ఈ కుటుంబాన్ని చాలా చక్కగా నడిపాను అనుకుంటున్నాను. కానీ నా పెంపకం తప్పు, నేను తప్పు. నేను తెలివి తక్కువ దద్దమ్మని, ఆవేశం తప్ప ఆలోచన లేని దాన్ని, స్వార్థం తప్ప సంస్కారం లేని దాన్ని, డబ్బుకు ఆశపడేదాన్నే కానీ విలువలు తెలియని దాన్ని అని ఇదిగో మన కావ్య పెళ్లి విషయంలోనూ తెలుసుకున్నాను. అందుకే ఇక నుంచి మీదే మంచి నిర్ణయం. మీరు తీసుకునే నిర్ణయానికి నేను ఏది వ్యతిరేకించను. ఏది ఎలా ఉన్నా ఊ అండం తప్ప మీకు మాత్రం వ్యతిరేకించరు. ఈ ఇంట్లో నేను ఒక పని మనిషిని. ఇంతకుముందు అర్చన అనే పని మనిషి ఉండేది, ఆవిడ వెళ్ళిపోయింది. ఆమె స్థానంలో కొత్తగా వచ్చిందని నేను, అంతే. అమ్మా, నా పెళ్లి ఆగిపోయిందనే కదా ఈ కోపం, ఈ మాటలు మా మీద ప్రయోగిస్తున్నా? నా పెళ్లి ఆగిపోవడానికి కారణం నాన్న అర్చన కాదు, నేనే. బావ ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుంటే సంతోషించేదానివా? ఇక నుంచి నాకు సంతోషాలు బాధలు ఏం లేవని చెప్పాను కదా. అనవసరంగా రెచ్చగొట్టి నన్ను గొడవలోకి లాగకు. అమ్మా, నేను 2-3 రోజుల నుంచి గమనిస్తున్నాను. చాలా రెక్లెస్ గా మాట్లాడుతున్నావు, చాలా కోపంగా ఉంటున్నావు. పాపం చిన్నపిల్ల రమ్య మీద కూడా ఆ కోపాన్ని చూపిస్తున్నావు. అసలు నువ్వు కోపం చూపించాలనుకుంటే ఎవరి మీదో కాదు,
నీ మీద నువ్వే చూపించుకోవడం న్యాయం. ఒకవేళ బావ అతని కాళ్ళ మీద పడి క్షమించమని అడిగి ఈ పెళ్లి నిశ్చయం అయినా తర్వాత నాకు తెలుసుంటే ఈ పెళ్లికి నేను ఒప్పుకునేదాన్నే కాదు. ఎందుకంటే మన కుటుంబ గౌరవం, బావ గౌరవం నాకు ముఖ్యం కాబట్టి. నీకు మనసులో కోపం ఉంటే నన్ను తిట్టు లేదా నన్ను కొట్టు.